నమస్తే. హైదరాబాద్లో సామాన్య ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే పొద్దున లేస్తే ఉద్యోగరీత్యా అందరూ ఉద్యోగాలకు బయలుదేరుతుంటారు. సామాన్య ప్రజలైతే ఒక టూ వీలర్ మీద ఒక ఫ్యామిలీ ఎటన్నా షికారుకో లేకపోతే సినిమాకో బయటికి వెళ్ళినప్పుడు ట్రిపుల్ రైడింగ్ పేరుతో వాళ్ళ మీద చలాన్ల వర్షం కురిపిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ట్రిపుల్ రైడింగ్ కదా మరి కేసు అవుతుంది, ఫైన్ ఫైన్ వేయాలి కదా అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు, నలుగురు నలుగురు మరి అందరు కార్లు కొనుక్కోలేస్తారంటే కార్లు కొనలేరు. కార్లు లేనివారు దేని మీద పోతారు? టూ వీలర్ మీద పోవాల్సిందే, నలుగురు పోవాల్సి వస్తుంది అప్పుడు. సో దాంతో ట్రిపుల్ రైడింగ్ పేరుతో చలాన్లు వేస్తున్నారు వాళ్ళ మీద కూడా. సామాన్య క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఓలా ఊబర్ నడుపుకునే పేదరికానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా చలాన్ల వర్షం కురిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ ముందున్న పోలీసు వాళ్ళు చలాన్లకు సంబంధించిన చెకింగ్ నడుస్తూ ఉంది. సో వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు, హెల్మెట్ లేని వాళ్ళ బండ్లు ఆపుతున్నారు. చలాన్లు ఎక్కువ ఉన్న ఎవరైతే ఎక్కువ ఉంటాయో పాత చలాన్లు కావచ్చు, ఎక్కువ చలాన్లు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చలాన్లు కట్టే ఇక్కడ నుంచి పంపిస్తున్నారు, లేదంటే లేదు. ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా దీని మీద? ఎందుకంటే చాలామంది బయట మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే సామాన్య ప్రజలు వీళ్ళకు ఒక టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ ప్రకారమే ముందుకు పోతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది చర్చ బయట వినిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం, వాహనదారులతో మాట్లాడదాం, పోలీస్ అధికారులతో కూడా ఒకసారి మాట్లాడదాం, ఎవరెవరిని ఆపుతున్నారు ఏందనేది కూడా మాట్లాడదాం. ఎస్ఐ గారు ఉన్నారు నాతో పాటు. ఏఎస్ఐ గారు, సార్ ఎట్లాంటి వాహనాలు ఆపుతున్నారు సార్ ఇక్కడ నార్మల్గా? చాలా ఉన్నవాళ్ళు చాలా అండి. ఏ బండిలో చాలా ఉంటుంది, ఆ బండి ఆపుతారు, చాలా పేయమంటారు అంతే. ఓకే, అంటే నార్మల్గా ఎన్ని చలాన్స్ ఉంటే అట్లా ఏం లేదు. కమెంట్స్ మా సార్తో మాట్లాడండి, మీరు ఎస్ఐ కదా, మీరు ఇన్స్పెక్టర్ సార్తో ASI మాట్లాడండి. కదా. మేము మా డ్యూటీ చేస్తున్నామండి. అంటే ఎట్లాంటి వాహనాలను ఆపుతున్నారు అనేది. అమ్మ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉంటే, డేంజర్ డ్రైవింగ్ చేస్తే, వాళ్ళకి ప్రాపర్ డ్రెస్ హెల్మెట్ వేసుకోలేదంటే వాళ్ళు ఒకవేళ పట్టుకుంటారు. చలాన్లు కట్టలేని పరిస్థితిలో ఉంటే వదిలిపెడతారా? అట్లనే మేము కూడా మనుషులే, అంత హ్యుమానిటీ ఉంటుందండి. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరు జిమ్మేదారు. అది అర్థమవుతుంది ఎవరు క్రిమినల్, ఎవరు పరేషాన్ అయ్యి చేస్తున్నారు. ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చిల్డ్రన్స్ పోతున్నారు అనుకుందాం. నార్మల్లీ ఫ్యామిలీస్ ఉంటే ఆపరు సార్, ఆపరు. ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడు? ఏమైంది? ఏమేమి అడుగుతారు బ్రదర్? ఏమో ఇప్పుడు చూపిస్తున్నా. అంతేనా? చలాన్లు ఉన్నాయేమన్నా? ఉన్నాయి, 300 ఉన్నాయి సార్. 300 ఉన్నాయి. ఎట్లా ఉంది బయటకు వచ్చినప్పుడు నార్మల్గా ఆపుతుంటారా పోలీసు వాళ్ళు ఇట్లా? ఆపుతారు, ఎప్పుడు పడితే అప్పుడు లేదు, ఎప్పుడైనా ఒకసారి ఆపుతారు. పైసలు లేవు, కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమంటారు? ఏమంటారు, ఇంకేమన్నారు, వదిలేస్తారు. ఎక్కువ అమౌంట్ ఉంటే కట్టాలా, తక్కువ అమౌంట్ ఉంటే మోసం లేదు, వదిలేస్తారు. ఏమేమి అడుగుతారు నార్మల్గా ఆపినప్పుడు? బండి లైసెన్స్ అడుగుతారు, నెంబర్ ప్లేట్ అడుగుతారు, యూనిఫామ్ అడుగుతారు. నెంబర్ ప్లేట్ లేదా దీనికి? వచ్చింది, ఈరోజు సాయంత్రం వేస్తా అన్నాడు. కొత్త బండి? కొత్త బండి. నెంబర్ ప్లేట్ లేని చలాన్ ఎట్లా పడ్డది మీకు? అలాంటి ఇక్కడ ఉంది కదా, గవర్నమెంట్ అథారిటీ నెంబర్ ప్లేట్. మెయిన్గా చలాన్లే చెక్ చేస్తున్నారా సార్? ఇంకేమన్నా అంటే ప్రెజెంట్ అయితే స్పెషల్ డ్రైవ్ ఉందన్నమాట మనకు. ఈ ఆటో వాళ్ళకి ఇది బ్యాక్ సైడ్ విజిబుల్ ఉండాలన్నమాట. షోరూమ్ నుంచి వచ్చినప్పుడు మనకి ఇలా ఏ విధంగా ఉంటుంది, లోపల ట్రాన్స్పేట్ కనిపించేటట్టు ఉండాలన్నమాట. ప్రజెంట్ అయితే ఆటోల మీద స్పెషల్ డ్రైవ్, దాని గురించి ఇలా ఆటోలను చెక్ చేస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట, ఇచ్చి ఇలా చేసుకోవాలని చెప్పేసి దీనికి 100 రూపీస్ చలాన్ ఉంటుంది. వాళ్ళకు ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా పెండింగ్ చలాన్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అది కూడా చెప్తాం అనమాట. ఇట్లా ఎందుకు ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఇట్లా ఉండాలంటారు కదా. దాంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా బ్యాక్ ఉన్న వాళ్ళకి కనిపించాలి కదా, విజిబిలిటీ ఉంటుంది కదా, దాని గురించి పైనుంచి కూడా చెప్పారనమాట. ఈ స్పెషల్ డ్రైవ్ చేసి వీళ్ళకు అందరికీ నాలెడ్జ్ ఇచ్చి ఒకవేళ లేకపోతే మనం చెప్పండి అని చెప్పి. నార్మల్గా టార్గెట్స్ ఏమైనా ఉంటాయా మీ ఆఫీసర్స్? టార్గెట్ ఏమి ఉండదండి, టార్గెట్ ఏమి ఉండదు. చలాన్లు వసూలు చేయాలని అలా ఏమి ఉండదు, చలాన్స్ ఏమి ఉండదండి. ఇది ఆన్ చెప్పదు. మాట్లాడదాం ఇంకా. क्या ఏమంటారు? क्या है कि नहीं मालूम। गाड़ी रुका है ना तेरा, कई को रुका है बोल रहा हूँ।
नहीं मालूम जी उन्हें पूछ चलान है गाड़ी के ऊपर? नहीं 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 है? नहीं। फिर काय को रुका है? क्या है हाँ। क्या है सर చలాన్ ఉందా అన్న బండి మీద? ఉంది. ఓకే. నార్మల్గా ఎన్ని చలాన్లు ఉంటే మీరు కన్సిడర్ చేస్తారు? నాలుగైదు చలాన్లు కట్టిస్తాం. వదిలిపెడతారా? వదిలిపెట్టాం, కట్టిస్తాం. ఒకవేళ మరి కట్టిన తర్వాతనే వెళ్ళాలి, వెళ్ళాలి, లేకపోతే కట్టిస్తాము. 7029 ఒకవేళ 7029 పైసలు లేకపోతే 11 51 51 51 51 06 06 नहीं नहीं 7029 ఓటీపీ నెంబర్. ఒక్క నిమిషం అన్న, ఒకవేళ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే చలాన్లు వేస్తున్నాం మేము. అమౌంట్ కట్టేయాలి. ఆటోలో అయ్యి చలాన్స్ వేస్తున్నాం మేము. ఓకే, చలాన్ అమౌంట్ కట్టేయట్లేదు, వేస్తున్నారు. చలాన్లు వేస్తున్నాం మేము. ఆ. అమౌంట్ కట్టేయట్లేదు. కార్లు అవి ఉంటే చలాన్ కట్టిస్తాం. అంటే ఎట్లా చేస్తారు? యూనిఫామ్ ఇది హోల్ ఉండాలి. ఇది వెనకాల ట్రాన్స్పరెంట్. హోల్ ఉండాలి. ఇల్లు ఏంటంటే పబ్లిక్ హ్యాడ్స్ వేసుకొని, సినిమా హ్యాడ్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అవి ఉండొద్దు. అది एलपी पकड़ा था सर చలాన్లు ఆల్రెడీ ఉంటే ఎన్ని చలాన్ల వరకు కన్సిడర్ చేస్తారు? మా సార్ మీరు చెప్తున్నారు కదా ఓన్లీ కడితేనే మేము వదిలిపెడతామంటారు కదా మీరు. అవునండి, మా సార్ అడగండి. అక్కడ మా సార్ ఉన్నాడు కదా, మీరే కదా చలాన్లు వేసి చెప్పడానికి. మా సార్ అడగండి. మా సార్ చెప్తారు. हिंदी आता बोलो मेरे को। क्या है रोज कुछ पकड़ क्या ले करते प्रॉब्लम कर रहे हैं इन लोग? यही चाहिए खाली पकड़ ले कुछ भी नहीं बस। जबरदस्ती चलान मार रहे खाली रेली जबरदस्ती नहीं है, आपका लाइसेंस नहीं है। लाइसेंस जबरदस्ती देना ये क्या है वो क्या है ये यूनिफॉर्म कहाँ है? లైసెన్స్ ఉందిగా, లైసెన్స్ లేదంటారు. यूनिफॉर्म का डेली ఓకే, यूनिफॉर्म होल देशाऊ లైసెన్స్ లేదన్నారు కదా, లైసెన్స్ ఉంది కానీ. लाइसेंस है भाई कल भी ऐसे ही पकड़ ले बोल के चलान मार रहे डेली पैसे नहीं है तो छोड़ देते, पैसे नहीं है बाद में बन लेता हूँ मैं चलान बोलता क्या क्या कर देते बाद में डालना पड़ता चलान डालना पड़ता, नहीं छोड़ते। चलना सर ఓకే. సో సార్ అయితే చెప్తున్నాడు అంటే చాలా మ్యాక్సిమం వదిలిపెడతారంట, లేదంటే లేదని చెప్తున్నారు. ఈయన ఇప్పుడు కానిస్టేబుల్ చెప్పిన ప్రకారం అయితే ఖచ్చితంగా కట్టిన తర్వాతనే వదిలిపెడతాం, లేదంటే లేదనే చెప్తున్నారు వాళ్ళు. ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా కూడా మేము ఇది చేస్తామని చెప్తున్నారు. ఎస్ఐ సార్ ఉన్నారా లోపల? ఓకే ఓకే. నార్మల్గా ఏమేమి చెకింగ్స్ నడుస్తున్నాయి? ఆఫీసర్తో అడగండి. మీరు కూడా ట్రాఫికే కదా? మేము ట్రాఫిక్ ఆపుతాము, సిగ్నల్స్ చలాన్లు ఉన్నాయో చెక్ చేస్తాము, ఆఫీసర్ చెప్తాం. ఓకేనా? సార్తో మాట్లాడండి. అంటే ఎన్ని చలాలు ఉంటాయి? సార్తో మాట్లాడండి. మాట్లాడండి. సార్తో మాట్లాడండి. రోజు ఎన్ని బండ్లు ఆపుతారు ఇట్లా నార్మల్గా? చెప్పినాను కదా స్వామి, సార్తో మాట్లాడండి. సార్ చెప్తాడు అన్ని, అంత డీటెయిల్స్ మొత్తం సార్ దగ్గర ఉంటే సార్ చెప్తాడు. ఓకే ఓకే. సార్ రోజు ఎన్ని వెహికల్స్ ఇట్లా ఉంటాయి సార్ మీకు? అది ఏం చెప్పలేదు, అది డిపార్ట్మెంట్ తెలుసు. అట్లా ఎట్లా ఆడతారండి మీరు? నార్మల్గా పబ్లిక్ ఏమన్నా సఫర్ అవుతున్నారా అని చెప్పి ఆ పబ్లిక్ అడగండి. మేమేం చెప్పలేదు దాంట్లో. వాళ్ళు మేమైతే మా డ్యూటీ చేస్తున్నాం. మాకు డైరెక్ట్ మీరు మైక్ తీసుకొని పబ్లిక్ సఫర్ అవుతుందంటే మేము ఎట్లా చెప్పాలి ఏమని? మా డ్యూటీ చేయవద్దా? ఓకే, డ్యూటీ చేయవద్దా? అంటే మేమైతే మా డ్యూటీ, మా లాఫుల్ డ్యూటీస్ చేస్తున్నాం మేము. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఆటో వాళ్ళని కొంతతో మాట్లాడినప్పుడు చాలాన్లు కట్టకపోతే వదిలేయట్లేదు, ఖచ్చితంగా కట్టిన తర్వాతనే పంపిస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. అట్లాంటిది ఉన్నదా? అట్లాంటి నడుస్తుందా? అట్లా ఏం లేదండి, మేము మా డ్యూటీ చేస్తున్నాం, లా ప్రకారం చేస్తున్నాం. ఎవరి మీద అది ఏం చెప్తారు తెలుగు నాకు పూర్తిగా రాదు. ఓకే. हाँ। हिंदी में बोलो, हिंदी में बोलो। अनलॉफुल कुछ नहीं कर रहे, हम हमारी ड्यूटी कर रहे हैं, हमारे ऑफिसर्स के जो ऑर्डर्स के मुताबिक कर रहे हैं, इसका कोई वो नहीं है कुछ सर। टारगेट रहता है कोई आपको? टारगेट नहीं रहता, कोई इतना चलान पकड़ना, कोई target- इतना चलान डालना? टाइम टारगेट रहता है हमारा, ये टाइम से ये टाइम वही वो है समझो। उसमें जो चालान है, जो बंदी है, जो जैसो वायलेट कर रहे हैं उनको जैसो बोलते हैं भाई मत बनो बोलते सही। ये प्रेस, पुलिस, डिफेंस, आर्मी व्हीकल्स रहते ना, उन लोगों को एग्जाम्पशन देते, पकड़ लेते। एग्जाम्पशन हम कौन देने वाले साहब? हम ड्यूटी करने वाले हैं। एग्जाम्पशन देने वाले बड़े ऑफिसर रहते हैं, या जीओ रहता है या डीओ रहता है, उससे एग्जाम्पशन रहता। हम कानून नहीं है, गाड़ियाँ रुकाने का तो तुमने है। हम खाली एम्प्लॉई है। ओके, एग्जाम्पशन दे रहे हैं, हमारे को पावर्स कहाँ से, अथॉरिटी कहाँ से आएंगी? कोई वो नहीं है सर। రైట్. ఏమంటారు? అంతేనా? పెనాల్టీ వేసిరంట. ఓకే. సో చాలామంది వస్తున్నారు, ఆపుతున్నారు మరి పోలీస్ వాళ్ళు అయితే. చాలామంది హెల్మెట్ లేని వాళ్ళని, టూ వీలర్స్ హెల్మెట్ లేని టూ వీలర్స్ని ఆపుతున్నారు. నెంబర్ ప్లేట్ కూడా చెక్ చేస్తున్నారు, పాత నెంబర్ ప్లేటా కొత్త నెంబర్ ప్లేటా, నెంబర్ ప్లేట్ ఉందా లేదా ఇవన్నీ చూస్తున్నారు. సో సామాన్య ప్రజలైతే కొంత
వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఎక్కడికైనా బయటికి ఒక ఫ్యామిలీ పోయినప్పుడు ఫ్యామిలీకి ఎగ్జామ్షన్ ఇస్తున్నామని అయితే చెప్తున్నారు. బయట వాళ్ళు చెప్తున్న వర్షన్ వేరే ఉంది. ఖచ్చితంగా చలాన్ కట్టిన తర్వాతనే పంపిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది పబ్లిక్ వర్షన్.